క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రస్తుతం 2వ అధ్యాయంలో మనము ఉన్నాము. యోహాను తాను ఎవరికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడో ఆ జనసమూహాన్ని పరిపరి విధాలుగా ఆయన సంబోధించాడు. ఆయన ప్రియులారా అని అన్నాడు, నా చిన్న పిల్లలారా అని అన్నాడు, తండ్రులారా అని అన్నాడు, యవనస్తులారా అని అన్నాడు. నా ప్రియులారా అదొక సాధారణ సంబోధన. అందరినీ కలుపుకొని తాను వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వీలుగా చెప్పేటువంటి మాట లేక పదం నా ప్రియులారా అని. తదుపరి నా చిన్న పిల్లలారా అని అన్నాడు. చిన్న పిల్లలు అని అనగా తండ్రుల మీద ఆధారపడేవారు. భౌతికంగా ఇవన్నీ చిన్న పిల్లలు అని అనగా తండ్రి మాట వినేవారు, తండ్రి డైరెక్షన్లో నడిచేవాళ్ళు. ఇలాగున చిన్నపిల్లలు ఆధారపడేవారు అని అర్థం. భక్తి జీవితంలో చిన్నపిల్లలు పెద్దల మీద ఆధారపడిన వారు. అలాగే చిన్నపిల్లలు కొన్ని విషయాలకు భయపడేవారు. చిన్నపిల్లలు భక్తి జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వారు. అంచేత ఈ కారణాలన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, చిన్నపిల్లలు అనగా ఆత్మ సంబంధమైన విషయంలో పరిపక్వత లేనటువంటి వారు. వారికి హెచ్చరికలను ఈయన అందించాడు. తదుపరి ఆయన యవనస్తులారా అని అన్నాడు. 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 13వ వచనం. యవనస్తులారా అన్నాడు. యవనస్తులు పరిపక్వత సాధించిన వారు, భౌతికంగా బలము కలిగిన వారు, స్వతంత్రంగా నిలబడగలిగిన వారు, బ్రతకగలిగిన వారు, పోరాడగలిగిన వారు, జయించగలిగిన వారు. గనుక యవన బలం అన్నటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటిది. చిన్నపిల్లలు ఆధారపడతారు, వృద్ధులు ఆధారపడతారు. యవనులు మాత్రం ఇతరులు తమ మీద ఆధారపడేటట్లుగా ఉంటారు. కాబట్టి యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అన్నాడు. ఈ యవనస్తులు పరిపక్వత కలిగిన వారు, దుష్టుణ్ణి జయించగలిగిన బలమును కలిగిన వారు, ఆత్మ సంబంధమైన బలం. యోసేపును మనము చూడగా మరి దుష్టుణ్ణి జయించగలిగినంత బలము కలిగిన వాడని మనం అర్థం చేసుకుంటున్నాము కదూ. కొందరు యవనస్తులు పడిపోయిన వారు ఉన్నారు. దేమా ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఆ మాటను పౌలు బాధతో వ్రాసాడు తిమోతికి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనమునందు. కాబట్టి కొందరు పడిపోయిన వారు ఉన్నారు. యవన జీవితంలో పడిపోయిన సంసోను కనిపిస్తాడు, అలాగే దావీదు కనిపిస్తాడు. ఇలాగున మనము ఈ సంగతులను చూడగా యవనస్తులు సాధారణంగా బలము కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను మీకు వ్రాస్తూ ఉన్నాను అన్నారు. చిన్నపిల్లలారా 14వ వచనం, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ప్రతి చిన్నపిల్లకు తన తండ్రి ఎవరో తెలుస్తుంది. భక్తి జీవితంలో మీరు తండ్రిని ఎరిగిన వారు, మీరు ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలోనికి ప్రవేశించిన వారు, మీరు తండ్రిని ఎరిగినటువంటి వారు. కాబట్టి సంగతి ఏమిటి? నేను మీకు వ్రాస్తూ ఉన్నాను, మీరు ఆది నుంచి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నవారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచు ఉన్నాను. ఏమండి, ఒక మంచి మాట. యవనస్తులారా దేవుని వాక్యము యందు నిలుచుచున్నది అనే మాట వ్రాయబడి ఉంది. ఎంత మంచి విషయం అండి. మరి ఈ దినాల్లో యవనస్తులు దేవుని వాక్యం నిలిచి ఉంటే ఎంత బాగుండును. దేవుని వాక్యం నిలిచి ఉండుట అన్నటువంటిది ఎంత మంచి విషయం. నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను అనేటువంటి ఆ కీర్తనను మనం ఎరుగుదుము కదా. 119వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట,
నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం పాపము చేయకుండా మనలను అడ్డగిస్తుంది అనేటువంటి విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇలాగున వీరికి వ్రాస్తూ ఆయన ఇలాగన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్న వాటిని రెండు ఇంచుమించుగా ఒకటే కదా. లోకమును ప్రేమించడం అనంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించటం. లోకము అనంటే ఒక వస్తువు కాదు, కనిపించే విశ్వము కాదు, కానీ లోక సంబంధమైనవి వాటిని ప్రేమించటం అది ఎంతమాత్రం కూడా భక్తి జీవితానికి తగినది కాదు అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కదా. తండ్రిని ఎరిగిన వాడు లోకమును ఎలాగున ప్రేమించగలడు? దేవుణ్ణి ఎరిగిన వారు లోకమును ఎలాగున ప్రేమించగలరు? ఇది మనం జవాబు చెప్పుకోవలసిన విషయం. నేను దేవుని బిడ్డను అని నేను చెప్పుకుంటే నేను లోకంతో ఎలాగున రాజీపడగలను? నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటే అపవాదితో నేనే విధంగా రాజీపడగలను? కనుక మనము దేవుని పిల్లలము అయితే, నా చిన్న పిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, ప్రియులారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు. వీరందరూ కూడా లోకములో నుంచి యువతలకు వచ్చిన వారు, లోకమును విసర్జించిన వారు. అలాగున లోకాన్ని విసర్జించిన వారు మళ్ళీ లోకంతో ఎలాగున కలిసిపోగలరు? లోకాన్ని విడిచిపెట్టిన వారు లోకంతో ఎలాగున మరలా తిరిగి సంబంధాన్ని నెలకొల్పుకొనగలరు? లోకాన్ని విడిచిపెట్టిన వారు లోకంతో ఏ విధంగా రాజీ పడగలరు? అందుచేత లోకం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అనగా లోక స్వభావం, అపవాది స్వభావం, అది దేవునికి ఎంత మాత్రమును సరిపోదు, దేవుని పిల్లలకు గిట్టదు. ఈ లోకమునైను లోకములో ఉన్నవాటి నేను ప్రేమించకండి, అట్లా చేస్తే మీరు తండ్రి ప్రేమ మీలో ఉండదు అని ఆయన వ్రాశాడు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని అన్నాడు. లోకములో ఉన్నదంతా కూడా ఆశలు, అవి దురాశలు, అవి మనిషిని పాడు చేసే ఆశలు. మరి ఏదైనా తోటలో కనిపించింది, అపవాది శోధించింది ఇదే కదూ. అదేమిటి అని అంటే లోకంలో ఏదో ఉంది అని భ్రమించేటట్లుగా చేశాడు అపవాది. లోకంలో ఏదో ఉంది అన్నట్లుగా భ్రమించేటట్లుగా చేశాడు. ఏమీ లేదు అందులో. శాపం వచ్చింది, పాపం వచ్చింది, దాని ఫలితం వచ్చింది, దేవునితో సహవాసం తెగిపోయింది, భార్యాభర్తల మధ్య పొరపక్షాలు లేక విభేదాలు పడచూపాయి, శాపం, ముండ్ల తుప్పలు, చెమట, ఇవన్నీ వారికి సంక్రమించినటువంటి నష్టాలే కదా. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రభు దేన్ని వద్దు అని అంటాడో దాన్ని సంపూర్ణంగా విసర్జించాల్సిందే. అందులో మన కామెంటరీ పనికిరాదు, మన భాష్యం, మన వ్యాఖ్యానం పనికిరాదు. ఆయన వద్దు అన్నాడంటే వద్దు, అంతే. లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. అదంతా శరీరాశ, నేత్రాశ, హృదయ గర్వం, అంతకంటే మించింది ఏమీ లేదు. డంబం, ఇవన్నీ తండ్రి వల్ల కలిగినవి కావు, పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. మనము లోకములో బ్రతుకుచున్నను లోక సంబంధులము కాము. మనము లోకంలో బ్రతుకుచున్నను లోక సంబంధులము కాము. ఈ గ్రహింపు మనకి ఎప్పుడొస్తుందో అప్పుడే భక్తి జీవితం మెరుగుపడుతుంది. అప్పుడే మనం దేవునితో సహవాసాన్ని బాగుగా చేయగలం. మనము లోక సంబంధులం కాదు, కానీ లోకంలో ఉన్నాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి. ఇది గతించిపోయేది, మనం గతించిపోని వాళ్ళం.
గతించిపోవచ్చున్న లోకములో గతించని వాళ్ళం మనం. అంటే భూమి మీద శాశ్వతంగా ఉంటామని కాదు. మన దిశ వేరు, మన గమ్యం వేరు. అవన్నీ కూడా నిత్యమైనవి, గతించిపోనివి. లోకములో ఉన్నదంతా కూడా దాని ఆశ, అది గతించిపోతుంది. లోకములో ఉన్నదంతా ఆశ, అవి గతించిపోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం అనే మాటకు అనేకమైన వచనాలు కనిపిస్తాయి. ఏంటి దేవుని చిత్తం అని అనగా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాప క్షమాపణ నిమిత్తమై తనను తాను అప్పగించుకొనుట. అంటే మనకు రక్షణను కలిగించు నిమిత్తమై తను తాను అప్పగించుకొనుట, అది దేవుని చిత్తం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విమోచించవలనని తను తాను అప్పగించుకొనెను. కాబట్టి మనకు రక్షణ భాగ్యాన్ని తీసుకొని వచ్చుట దేవుని చిత్తం. తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, పరిశుద్ధత, మనం పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తం. మనం రక్షించబడుట అనగా పాపం నుంచి విమోచించబడుట, అలాగే పరిశుద్ధతలో కొనసాగుట, ఇది దేవుని చిత్తమై ఉంది అనే సంగతిని మనం గ్రహించాలి. ఇవి దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తం. ఎవరు నిలిచేది? రక్షణ పొందినవాడు నిలుస్తాడు దేవుని యొద్ద. ఆ రక్షణను కొనసాగించుకున్నవాడు, పరిశుద్ధతను కొనసాగించుకున్నవాడు దేవుని ఎదుట నిలుస్తాడు, దేవుని యొద్ద నిలుస్తాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం అని హెబ్రీ పత్రిక 12:14 చెప్పే మాట సత్యమే కదూ. లోకములో ఉన్నదంతా కూడా గతించిపోయేది. మన సంగతి ఏమిటి అని అనగా, మనం నిలిచిపోయేవాళ్ళం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, పరిశుద్ధతను కొనసాగించుకుంటున్న వ్యక్తి, అనగా దేవుని చిత్త ప్రకారంగా జీవించే వ్యక్తి నిరంతరము నిలుచువాడు, నిరంతరము నిలిచేవాడు. నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని అన్నాడు ప్రభు. తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అన్ని నామముల కంటే పైనామం, శ్రేష్టమైన నామం. ఈ నామమున తప్ప, యేసుక్రీస్తుని ఈ నామమున తప్ప మరి ఏ నామమున మనకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, మనకు విమోచన లేదు, విడుదల లేదు. అంచేత దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. భక్తి జీవితం అంటే ఇక లోకాన్ని విడిచిపెట్టి ఎందులో మనం ప్రవేశించాము అందులో స్థిరం కావటం. ఇక్కడ సెటిల్ అయితే మనకి ఇబ్బంది లేదు. సమస్య ఏమిటి అని అనగా, మన పిల్లలు తీసుకొని వెళ్ళి హాస్టల్లో వేస్తే ఇంకా సెటిల్ కారు కదా. ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి, ఇక్కడున్న పరిస్థితులు అక్కడున్న పరిస్థితులకు కొంతకాలం అయిన తర్వాత సెటిల్ అవుతారు కదా. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారు, దూరదేశాలకు వెళ్ళి వాతావరణానికి అలవాటు పడుతున్నారు, ఆ దేశపు చట్టాలకు అలవాటు పడి బ్రతుకుతున్నారు. లోకమును దాని ఆశను విడిచిపెట్టి మారు మనసు పొందామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన మనం, అనగా ఆయన అధికారం కింద ఒప్పుకొని ప్రవేశించిన మనం ఈ అధికారం కింద ఉండలేకపోతున్నాం, ఇమడలేకపోతున్నాం. మన మనస్సుల ఘర్షణ, పాతదానికి కొత్తదానికి, మనకు దేవునికి, శరీరమునకు ఆత్మకు. ఎందుకు అంటే అప్పగించుకుంటే సమస్య ఉండదు. అసలు అప్పగించుకుంటే సమస్య ఉండదు. నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభు అన్నట్లుగా, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే అంటే ఇబ్బందే ఉండదు. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే మన చిత్తాన్ని కూడా కలుపుతున్నాం, అందుకు ఘర్షణ ప్రారంభమైంది. మన చిత్తాన్ని కూడా కలుపుతున్నాం అంచేత రాజీ పడలేకపోతున్నాం. మన చిత్తమే నెరవేర్చుకోవాలనుకుంటున్నాం, కానీ అక్కడ మన చిత్తం నెరవేరదు, ఆయన చిత్తం నెరవేరాలి.
భక్తి జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక అని ఈ ప్రార్థనలో మనం భాగస్వాములం కావాలి. పరలోకమందు నీ చిత్తం నెరవేరుతుంది. ఎస్, భూమి ఎందుకు నెరవేరదు? మనం కంప్లీట్గా అప్పగించుకుంటే ఆయనకు నెరవేరుతుంది. భూమి మీద ఆయన చిత్తం అని అనుకోకండి. మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరితే భూమి మీద ఆయన చిత్తం నెరవేరుతుంది. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన పాత్రలం మర్చిపోకండి. ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించటం అది మన అవసరం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆయనకు ఒడంబడిక చేసుకుందాం. పేతురు ప్రభువా లేక ఏలినవాడా అని పిలిచాడు. పౌలు ప్రభువా నీవెవడవు అని అన్నాడు. వారు గ్రహించినారు, ఆయన ఏలినవాడని సంగతిని వారు గ్రహించారు. అందుకే ఏలినవానికి తమను తాము అప్పగించుకొని జీవించారు. ప్రభు అయిన యేసు క్రీస్తులకు తమను తాము అప్పగించుకొని జీవించారు. అందుకే వారి జీవితాల ఘర్షణ లేదు, వారి మనస్సులో సంఘర్షణ లేదు. వారు వన్ సైడే ఉన్నారు కాబట్టి వారు వన్ సైడే. వారు అటు ఇటు ఉంటే అది వేరు సంగతి, వారు ఒకవైపే ఉన్నారు. ప్రియులారా, మంచిది. అంచేత మనము లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే వాటిని మనం వెంట పెట్టుకొని ఆయన రాజ్యమునకు వెళ్ళలేము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అన్నాడు. యోహాను తన కాలమునందే పలికిన మాట ఏమిటంటే ఇది కడవరి గడియ అన్నాడు. యోహాను కడవరి గడియ అన్నాడు అంటే తమ హయాములోనే ప్రభు వస్తాడు అని వారు నిరీక్షించారు. పౌలు తన హయాములోనే ప్రభు వస్తాడని నిరీక్షించి తెస్సలోనికైలకు మొదటి ఉత్తరంలో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము అన్నాడు. మనము అని తను తాను ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఇది కడవరి గడియ. ఏంటి కడవరి గడియ యొక్క లక్షణం? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనేకులు నా పేరట వస్తారు అని చెప్పిన మాట వినిన వారిలో యోహాను ఒకడు. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచ్చున్నాం. ఒక క్రీస్తు విరోధి కాదు, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కాబట్టి కడవరి గడియ తీవ్రతరమైంది. కడవరి గడియ తీవ్రతరమైంది. ఈ మాటలు వింటున్న వారిని నేను కోరుచు ఉన్నాను, మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని పరిస్థితులు ఘోరంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అని అనుకోకండి. ఇవన్నీ ఆయనకు తెలియకుండా జరిగేవి కావు. ఇవన్నీ ఆయన అనుమతి లేకుండా జరిగేవి కావు. ప్రియులారా, క్రీస్తు విరోధి ఒక్కడుంటేనే ఇంత గందరగోళం ఉంటే అనేకులు లేచి ఉన్నారు. అనగా క్రీస్తు విరోధి తనకు అనేక మందిని సాధనములుగా తయారు చేసుకొని తన పనిని నెరవేర్చుతూ ఉన్నాడు. అటువంటప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేత పిలువబడి ఆయన పరిచర్య కొరకై పిలువబడినటువంటి మనము, అప్పగించుకున్న మనము ఎంత ఎక్కువగా పని చేయాలో. ఎందుకంటే ఇంతకుముందు ఒక్క క్రీస్తు విరోధి, ఇప్పుడు అనేకులు బయలుదేరి ఉన్నారు. అనేకులు బయలుదేరారా? అవును, అనేకులు బయలుదేరారు. ఏం కారణం ఏంటి? అనేకులు బయలుదేరడానికి గల కారణం ఏమిటి? కడవరి గడియ మరింత తీవ్రమైంది కాబట్టి. కడవరి గడియ మరింత తీవ్రమైంది కాబట్టి, అంటే కడవరి గడియ ముగించబడబోతుంది కాబట్టి అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదండి. భక్తి మనది, భక్తి మనది. మనకు దేవునికి మధ్య ఉన్న వ్యవహారం భక్తి. ఇక సేవ అంటారా, అది ఆయనకు సంబంధించింది. మనం నమ్మకస్తులం, మనం పనివారం మాత్రమే.
దాని మీద యజమానుడు ఆయన. సేవ జరగదా? నీకు నాకేమి నష్టం లేదు, మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏమైనా సరే అనుభవించి భరించి. మరి పని జరగట్లేదా? యజమానుని యొక్క పరిధి అది, మనది కాదు. ఆటంకాలు, ఇబ్బందులు, మనం పని చేయాలని ప్రయత్నించినా రకరకాలైన ఆటంకాలు కలుగుతున్నాయా? ఆయన పని అది యజమానునికి మనం విడిచిపెట్టవలసిన విషయం. పని చేయుచున్నప్పుడు మాత్రమే నమ్మకత్వం. మనం ఈ భూమి మీద ఆయన పని మనకు అప్పగించాడు, ఆ పని నెరవేర్చేంత వరకు, భూమిని విడిచిపెట్టేంత వరకు నమ్మకత్వం మనదై ఉండాలి. ఆధిపత్యం ఆయనది, నమ్మకత్వం మనది. మనం జయించలేం ఏ శత్రువును. ఆయన మాత్రమే ఆ పని చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇది కడవరి గడియ. అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు మనలో నుండి వెళ్ళారు, మనకు విరోధం అయ్యారు. వారు మన సంబంధులు కాదు. మన సంబంధులు అయితే మనతో నిలిచి ఉంటారు. వెళ్ళిపోయారు కాబట్టి మన సంబంధులు కాదని మనకు అర్థమవుతుంది. వారు మన సంబంధులు కారు, మనలో ఉండిరి కానీ మన సంబంధులు కాదు, మనవారు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటికి వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉంటారు? కాకి బూడిదలో దొరలి పొరలి పావురపు ఆకారం ధరించి ఎంతకాలం మరి పావురాల్లో ఉండగలుగుతుంది? అది వెళ్ళిపోయే కాలం వస్తుంది. వారందరూ క్రీస్తు విరోధులు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. గనుక జాగ్రత్త పడదాం. మన ముందున్న ఏకైక కర్తవ్యం మన విశ్వాసాన్ని, మన భక్తిని కాపాడుకొనుటయే అని గ్రహించి మనం ఆయనకు ఇష్టంగా జీవిద్దాం. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనములను చెల్లించుకొనుచున్నాం. మా జీవితం క్షణికమైంది కానీ కాపాడారు. కొందరు మాలో నుంచి వెళ్ళిపోయారు. వారు మాతో కలిసి ఉన్నవారు కాదు అని ప్రత్యక్షపరచబడినట్లుగా వారు తమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళారు. మేము నెరిగిన మేము మీ చిత్తాన్ని నెరవేర్చడానికి కృప చూపించండి తండ్రి. మాకు సహాయం చేసి నడిపించి ఆత్మశక్తిని అనుగ్రహించి దీవించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. మా ప్రభు అయిన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.